తీసంతే రచించుకుందాం 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 ఆదిని కాపాడుకుందాం ఆర్టీటీ సంస్థ మన అనంతపురం జిల్లాలో దాదాపు 50 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లాకు ఫాదర్ ఫెరార్ వారి కుటుంబ సభ్యులు ప్రతిరోజు మన కోసం సేవలు చేస్తున్నారు. కానీ అలాంటి సంస్థను కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు నిలుపుదల చేయడం జరిగింది. అంటే మనకు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలు 500 పైన వచ్చిన మార్కులు వచ్చిన వారికి దాదాపు 200 మందికి కార్పొరేట్ కాలేజీల్లో చదవడానికి అవకాశం కల్పించేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన నిధులను వెంటనే విడుదల చేసి మన కళ్యాణదుర్గం హాస్పిటల్ అయితేమి, బద్దలపల్లి హాస్పిటల్ అయితేమి, కనేకల్ హాస్పిటల్ అయితేమి ఇవన్నీ కూడా ప్రతి రోజు సక్రమంగా నిర్వహించడానికి నిధులు ఉంటాయి. ఆ నిధులు విడుదల చేయకపోతే మన ఆర్టీటీ హాస్పిటల్ కళ్యాణదుర్గం కానీ బద్దలపల్లి కానీ త్వరలోనే నిలుపుదల చేస్తారు. కాబట్టి మనం అందరూ ప్రతిరోజు ఏ కార్యక్రమానికి అందరూ అంటున్నారు దాన్ని కూడా ఒక రూట్ మ్యాప్ మనము చేసుకొని ప్రతి గ్రామం నుండి మెసేజ్ వస్తుంది. మీరందరూ పిలిచిన వెంటనే మన కుందిర్పి మండలం నుండి పాదయాత్ర చేయడానికి మీరందరూ ముందుండి నడిపించి విజయవంతం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గురించి మన కుందిర్పి మండల పరిషత్ ఎంపీపీ భర్త అయినటువంటి కమలా నాగరాజు గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనమందరూ ఇంత చైతన్యవంతులై ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఆర్టీటీ సంస్థ. ఆర్టీటీ సంస్థనే లేకపోతే మనం ఎక్కడో ఏ మూలలో కూడా మనకు తెలియదు. కాబట్టి
చేస్తూ మనల్ని ఆర్టీటీ యథాప్రకారంగా ముందు నుండి ఎట్లు జరుగుతుందో అదే ప్రకారంగా జరిగితే బాగుంటుంది. ఆర్టీటీ లేకుంటే మనం ఎట్లుంటాము అనేది ఒక్కసారి ఊహించుకోండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని కాపాడుకుంటూ మనం రక్షించుకోవడంలా దీనికి అందరూ కూడా మద్దతు పలికి అందరూ కూడా వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకున్నట్ల ఏకస్తులై మనమందరూ కూడా అనంతపురం జిల్లా నుంచి ఆర్టీటీ సమస్యను కాపాడాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. పేరు పేరిన అన్నలకు పిల్లలకు అక్కలకు అమ్మలకు చిన్నమ్మలకు చెల్లెళ్ళకు పిల్లలకు అందరికీ కూడా పేరు పేరిన మీ అందరికీ కూడా పాదాభివందనములు. ఇది ఈరోజు కార్యక్రమం చేయాలనుకుంటే దాదాపు 6 రోజుల నుండి ప్రణాళిక చేసుకోవాల్సింది, కానీ అలా అనుకోలేదు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి ఒక 10 మంది కూర్చొని ఈ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇంతకుముందు చెప్పినట్ల ఆధార్ గురించి, ఆర్టీటీ సంస్థ గురించి ఈ పెద్దలు చెప్పినట్ల విధంగా కాకుండా మా అందరికన్నా కూడా మీ అందరికీ కూడా బాగా తెలుసు ఆర్టీటీ సంస్థ ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది,